ఈ క్లాస్లో మనం డేటా యాక్సెసింగ్ ఎలా చేయాలి త్రూ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్. అంటే టేబుల్స్లో ఉండే డేటాని మనం పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రాంలో తీసుకొని ఏ విధంగా డేటాని మనం మ్యానిపులేట్ చేయొచ్చు, ఏ విధంగా ఈ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని ఆ డేటాబేస్ మీద అప్లై చేయొచ్చు అనేది బేసిక్ కాన్సెప్ట్స్ ఈ క్లాస్లో చూద్దాం. మరి ఇప్పుడు దాకా మనం యూజ్ చేసిన డిఫరెంట్ లైక్ వేరియబుల్స్ ఎట్లా డిక్లేర్ చేయాలి అనేది కావచ్చు, లేకపోతే లైక్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వాటిలన్నింటినీ కూడా స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తాం. సో మరి ఇక్కడ ఫస్ట్ మనకి వచ్చేసి సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ అనే దాన్ని ఇక్కడ వాడతామండి. సెలక్షన్ లిస్ట్ అంటే ఏ ఏ ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ పర్టికులర్ టేబుల్లో నుంచి. ఇంటూ వేరియబుల్స్ అంటే ఇక్కడ మనం తీసుకునే లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్ పార్ట్లో ఏవైతే తీసుకుంటామో ఆ వేరియబుల్స్లోకి ఆ డేటాని మనం తీసుకొస్తాం. ఫ్రమ్ టేబుల్, ఏ టేబుల్ నుంచి, వేర్ కండిషన్ అనేది పెడతాం. ఇట్లా సింపుల్ సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా మనం డేటాని యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే ఆల్రెడీ మనకి టేబుల్స్లో ఉండే రకరకాల డేటాస్ ఉన్నాయి. లైక్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఎంప్లాయ్ టేబులే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఇక్కడ నేను డిక్లేర్ లైక్ నేను ఎంప్లాయ్ నంబరు, నేము, జాబు, శాలరీ వీటిని నేను డిస్ప్లే చేయాలి, యాక్సెస్ చేయాలి అనుకున్నాను. బేసిక్గా యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే దానికి లోకల్ వేరియబుల్స్ తీసుకోవాలి. సంథింగ్ లైక్ ఈఎన్ఓ ఏంటి, అది ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్ అనేది నంబర్ డేటా టైప్ కదా, కంపల్సరీగా ఆ డేటా టైప్సే ఇక్కడ మనం వేరియబుల్స్ కూడా తీసుకోవాలి. సో లైక్ ఐఎమ్ గివింగ్ నంబర్ ఆఫ్ సంథింగ్ 4 or 5 ఏదో తీసుకుంటారు. అంటే మరి తక్కువ తీసుకుంటే అక్కడ ఉండే డేటా యాక్సెస్ కాకపోవచ్చు, అక్కడ ఏ డేటా ఉందో దాన్ని బట్టి. అండ్ నేమ్, ఈఎంపీ నేమ్, ఇక్కడ ఉండే వేరియబుల్, ఇక్కడ ఉండే ఫీల్డ్ నేమ్సే ఇవ్వకండి, ఇచ్చినా కానీ పర్లేదు కానీ కన్ఫ్యూజ్ అవుతారు. ఈఎంపీ నేమ్ అని తీసుకుంటారు. ఇక్కడ దీనికి సైజు varchar 2 ఆఫ్ సంథింగ్ 25 ఇట్లా ఇస్తున్నాం. అండ్ ఈ జాబ్, సో varchar 2 ఆఫ్ సంథింగ్ 15. అండ్ ఈ శాలరీ, ఇది నంబర్ ఆఫ్ సంథింగ్ 8,2. ఇట్లా మనకు కావాల్సిన వేరియబుల్స్ ఆ డేటాని స్టోర్ చేసుకునేదానికి లోకల్గా వేరియబుల్స్ అయితే తీసుకున్నాం. మరి ఇప్పుడు బిగిన్ చేస్తాను. దెన్ మీరు ఏ ఎంప్లాయ్ నెంబర్కి కావాలి ఆ డేటాని అనేది, మీరు ఎంప్లాయ్ నెంబర్ తెలుసుంటే ఆ పర్టికులర్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. సింగిల్ రికార్డ్ మాత్రమే ఫస్ట్ నేను యాక్సెస్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. మల్టిపుల్ రికార్డ్స్ ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు వస్తుంది తర్వాత. సో ఇక్కడ నేను లైక్ ఈఎన్ఓ := ఈఎన్ఓ ఇక్కడ ఇవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టేట్మెంట్లో కూడా ఇవ్వచ్చు, కానీ బట్ ఇక్కడ నేను ఇట్లా తీసుకుంటున్నాను. పర్టికులర్ ఎంప్లాయ్ నెంబర్ని మనం ఇస్తాం. ఈ ఎంప్లాయ్ నెంబర్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉండాలి, ఇది చూసుకోండి. ఇక్కడ ఉన్న ఎంప్లాయ్ నెంబర్స్లో ఏదో ఒకటి మనం ఇవ్వడం జరుగుతుంది. సో సెలెక్ట్ EMP-NO మనం ఇచ్చేస్తున్నాం, అది అవసరం లేదు. ఈ నేమ్ కమా జాబ్ కమా సాలరీ ఇంటూ దేంట్లోకి, ఈ నేమ్ అంటే ఈఎంపీ నేమ్లోకి, ఈఎంపీ నేమ్ కమా ఈ జాబ్
కామా ఈ శాలరీ. ఇక్కడ లోకల్ వేరియబుల్స్లోకి ఆ డేటాని ఇక్కడికి ప్రోగ్రామింగ్లోకి తీసుకొచ్చాం. మీరు అడగచ్చు ఏమంటే డైరెక్ట్గా ఈ డేటాని ఈ ఫీల్డ్స్ని ఇక్కడ ఉండే ఈ ఫీల్డ్స్ని ఇక్కడికి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటున్నాం కదా. స్టార్ ఫ్రమ్ అంటే అది రిపోర్ట్ ఇస్తుంది, చూపిస్తుంది అంతే. మరి డేటాలో వాటిని క్యాల్కులేట్ చేయాలి, వాటిని వాడుకోవాలంటే ఎట్లా, వాటిని మ్యానిపులేట్ చేయాలంటే సెలెక్ట్ స్టేట్మెంట్ జనరల్గా మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ లేదంటే సెలెక్ట్ ఈ నేమ్ జాబ్ అంటే రిపోర్ట్ వచ్చింది అంతే. మరి ప్రోగ్రామింగ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ లోకల్ వేరియబుల్స్లోకి ఆ డేటా హోల్డ్ అయి ఉండాలి. సో ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ EMPNO ఈక్వల్ టు పర్టికులర్ రికార్డ్ కాబట్టి ఆ రికార్డ్నే మనం తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆ డేటాని మనం లైక్ జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ క్యాల్కులేషన్స్ ఆర్ మ్యానిపులేషన్స్ హియర్. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద డేటా ఇన్ ది particular record. So using dbms underscore output dot put underscore line. ఇక్కడ నేను వాటి హెడ్డింగ్స్ కూడా ఫీల్డ్ హెడ్డింగ్స్ ఇట్లా పెట్టుకుంటాను. ఫీల్డ్ నేమ్స్ EMPNO. EMPNO అంటే ఏంటి ఇక్కడ ఈ DBMS అవుట్పుట్ డాట్ పుట్ అండర్ స్కోర్ లైన్లో మొత్తం క్యారెక్టర్ డేటానే ఇక్కడ ప్రింట్ అవుతుంది జనరల్గా. అందుకని మనం వీటినంతా కూడా 2char కన్వర్ట్ చేసుకుంటాం. 2char ఆఫ్ EMPNO కాదు ENO కదా, లోకల్ వేరియబుల్ ENO. అండ్ దీనికి మళ్ళీ కన్కాటినేషన్ జస్ట్ స్పేస్ ఇచ్చేసి ఈ నేమ్ ఈక్వల్ టు కన్కాటినేషన్ ఏంటి ఈ నేమ్, ఇదేటు క్యారెక్టరే కాబట్టి డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, 2char అవసరం లేదు. అండ్ దీనికి మళ్ళీ కన్కాటినేషన్ జాబ్ ఈక్వల్ టు జాబ్ కూడా క్యారెక్టర్ ఫీల్డే కాబట్టి డైరెక్ట్గా ఈ జాబ్ సారీ ఇక్కడ ఈ నేమ్ అని ఇవ్వకూడదు. ఏంటిది EMP నేమ్ ఈ జాబ్ కన్కాటినేషన్ అండ్ సాలరీ ఈక్వల్ టు దీన్ని లైక్ 2char ఆఫ్ ఈ సాల్ అని ఇట్లా ఇస్తాం. ఫైనల్గా క్లోజ్ చేస్తాం, సెమీకోలన్. దట్స్ ఇట్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ని మనం ఇవ్వాలి. 7369 అనేది ఉంది, దాన్ని తీసుకుందాం. ఇక్కడ DBMS అవుట్పుట్ కనెక్ట్ చేసుకోండి. తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేయండి. 7369 ఓకే. చూడండి ఎంప్లాయీ నెంబర్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఈక్వల్ టు అని పెట్టలేదు. ఓకే, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, క్లర్క్, శాలరీ ఇలానే యాక్సెస్ చేయాలి సెలెక్ట్ ఇంటూ స్టేట్మెంట్ ద్వారా. కాదు నేను ట్రై చేస్తాను, నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే నాకు ఇంతకు ముందర వస్తుంది కదా అలానే నేను చేస్తాను, ఇదంతా నేను చేయను అంటే ఎలా ఉండిద్దో మీరు చూడవచ్చు దీని రెస్పాన్స్. సో ఇఫ్ యూ అప్లై సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, మొత్తం డేటాని తీసుకొచ్చేదానికి అది ఇచ్చాను. ఓకే గుడ్, అది మామూలు స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంటే. సో ఎగ్జిక్యూట్ చేయండి. ఏమొచ్చింది? యూజువల్లీ ఏ PLSQL కంపైలేషన్ ఎర్రర్, యాన్ ఇంటూ క్లాజ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ ది సెలెక్ట్ స్టేట్మెంట్. అంతేకాని సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇట్లా అనకూడదు, ఇవ్వకూడదు. ఇంటూ క్లాజ్ అనేది వాడి మీరు లోకల్ వేరియబుల్స్లోకి డేటాని తీసుకోవాలి కంపల్సరీగా. అదనమాట లోకల్ వేరియబుల్స్లోకి తీసుకుంటే మన PLSQL పర్పస్ ఏంటి?
ఆ డేటాని మ్యానిపులేట్ ఎలా చేయాలి అనేది మనకి ఇక్కడ VLSQL పర్పస్. మరి మ్యానిపులేట్ ఎలా చేస్తున్నాం అనేదానికి మనకి సపోజ్ ఇక్కడ ఆ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్కి నేను శాలరీ పెంచాలి, లేదంటే లైక్ ఇంకేదన్నా కమిషన్, శాలరీని బట్టి కమిషన్ పెంచాలి, ఇట్లాంటివి ఏదన్నా ఉంటే మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చున్నాం. లైక్ ఇక్కడ చూడండి, ఇది లేదంటే మొత్తం ఈ డేటా, లేదంటే ఇక్కడ శాలరీని బట్టి కమిషన్ని ఎట్లా అప్డేట్ చేయాలి అనేదానికి ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను. సో మనం అది చూద్దాం, కమిషన్ని శాలరీని బట్టి ఎలా అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ ప్రింట్ చేస్తాం, బాగానే ఉంది. బట్ ఇక్కడ కమిషన్ ఈ కామ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను, నంబర్ ఆఫ్ సంథింగ్ 8,2 అంటాను. సో ఇప్పుడు వీడి శాలరీని బట్టి మనకి శాలరీ అనేది వస్తుంది. శాలరీని బట్టి ఇక్కడ నేను ఇఫ్ క్లాజ్ వాడి, ఇఫ్ శాలరీ దేంట్లో ఉందండి, ఈ శాల్ అనే వేరియబుల్లో ఉంది. ఇఫ్ ఈ శాల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ 3,000 అంట, ఎంప్లాయీ శాలరీ అంతకంటే ఎక్కువ ఉంటే, దెన్ వాట్, ఈ కమిషన్ ఈక్వల్ టు ఈ శాలరీ, దానికి పర్టికులర్ మనం ఎంతో ఒక రేషియో పెట్టుకుంటాం. ఈ శాలరీ ఇక్కడ కోలన్ ఇవ్వాలి కదా, ఈ కమిషన్ కోలన్ ఈక్వల్ టు ఈ శాలరీ ఇంటూ 0.02 శాలరీలో అంత పర్సంటేజ్ వాడికి కమిషన్గా ఇస్తామనుకుందాం. అలా కాకపోతే ఎల్స్ ఇఫ్ ఈ శాల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2,000 అయితే, దెన్ ఈ కమిషన్ కోలన్ ఈక్వల్ టు ఈ శాల్ ఇంటూ 0.01%. ఎల్స్ దానికంటే తక్కువ ఉంటే ఈ కామ్ కోలన్ ఈక్వల్ టు ఈ శాల్ ఇంటూ 0.0 లైక్ ఇక్కడ మీకు లైక్ ఇట్లా 0.5 అని ఇచ్చేస్తాను. ఇది నా కండిషన్ అనుకుంటా. ఆ విధంగా వాడికి ఈ కమిషన్ ఇచ్చాను. మరి కమిషన్ దాంట్లో ఉంది కదా, మరి ఇప్పుడు మనం ఏం చేయాలి, అప్డేట్ ఎంప్లాయీ టేబుల్ set commission is equal to ecom where empmo equal to మనకి EMO, ఆ పర్టికులర్ ఎంప్లాయీకి మాత్రమే కమిషన్ అప్డేట్ చేస్తున్నాం. ఇదనమాట. మీరు కావాల్సింటే ఈ కమిషన్ని కూడా ఇక్కడ మీరు ఫైనల్గా ఇక్కడ అవుట్పుట్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు మొత్తానికి అప్డేట్ అయిన తర్వాత. లైక్ ఈ సెల్ తర్వాత కంటిన్యూషన్ నెక్స్ట్ లైన్లో పెడుతున్నాను అండ్ కన్కాటినేషన్ కమిషన్ ఈక్వల్ టు concatenation to care of ecom. That's it. So 7369 వీడికి కమిషన్ ఇప్పుడు ఏమీ లేదు చూడండి. సో నల్ ఉంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ద్వారా వాడికి అప్డేట్ చేస్తాను. 7369 ఓకే. కమిషన్ 40 రూపీస్ వాడికి
వచ్చింది, 0.05 ఇచ్చాను. ఓకే, ఇలాగ మనకి ఆ పర్టికులర్ ఎంప్లాయీకే మనకి కమిషన్ రావడం జరిగింది. యూ కెన్ రిఫ్రెష్ ద డేటా అండ్ యూ కెన్ వ్యూ ద కమిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్మిత్ రికార్డ్. ఇదే మీరు ఈ ప్రోగ్రామ్ లేకుండా సింగిల్ స్టేట్మెంట్గా రాయాలి అనుకున్నారు, కమిషన్ని ఇట్లా ఉంటే ఇట్లా, ఇట్లా ఉంటే ఇట్లా, అలా అప్డేట్ చేయాలి అని ఎట్లా కుదురుతుంది చెప్పండి? స్టేట్మెంట్ ద్వారా, అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా రాయాలి. సో ఏదో ఒక అప్డేట్ స్టేట్మెంట్ డైరెక్ట్గా రాస్తున్నారు. ఇలాంటప్పుడు కమిషన్ ఇక్కడ సాలరీ అప్డేట్ ఎంప్లాయీ సెట్ కమిషన్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు అండ్ ఇంకేదన్నా కూడా చేశారు. ఎట్లా చేస్తారు చెప్పండి? సెట్ కమిషన్ ఈక్వల్ టు సో అండ్ సో సాలరీ గ్రేటర్ దెన్ సో అండ్ సో అని పెడతారు. కమిషన్ ఈక్వల్ టు ఎట్లా పెడతారు? సాలరీ గ్రేటర్ దెన్ 3,000 అని పెడతారు. ఓకే, ఒకటైతే అవుతుంది. మరి మిగతా ఏంటి? 2,000కి ఇట్లా ఉంటే ఏంటి? ఇట్లా చేయగలమా అప్డేట్ స్టేట్మెంట్లో? చాలా కష్టం. సో అందుకనే మనం ప్రోగ్రామింగ్ని ఇక్కడ PLSQL ప్రోగ్రామింగ్ని చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ మనం ఈ వేరియబుల్స్ని మనం తీసుకుంటూ ఉన్నాం. ఈ వేరియబుల్స్ని తీసుకునేటప్పుడు మనకి ఇక్కడ ఆచితూచి తీసుకుంటున్నాం. నంబర్ ఆఫ్ 6 అనో లేదంటే varchar 2 of 25 అనో ఇట్లానే ఉన్నది ఇక్కడ డేటా. చూడండి, కాల్చుంటే మీరు ఈ యొక్క కాలమ్స్ మీరు చూసినట్లయితే నంబర్ ఆఫ్ 4 అని ఉంది. మనం ఏమి యూజ్ చేసే నంబర్ ఆఫ్ 6 అని పడాం, పొరపాటున ఇంకా తగ్గించాం అనుకుందాం. అండ్ varchar of 10 అని ఉంది, ఇక్కడ 9 అని ఉంది. మనం ఎక్కువ తక్కువ చాలా ఇచ్చేసాం, అంటే ఎగ్జాక్ట్గా మనం ఇవ్వలేదు. మరి ఎట్లా ఎగ్జాక్ట్గా అదే డేటా టైపు ఇక్కడ నెంబర్ ఉందో ఇంకేదైనా ఉందో మనకు తెలియదు అనుకుందాం. అదే డేటా టైప్ కావాలి, అదే సైజ్ కావాలి అనుకున్నప్పుడు మనం ఇక్కడ గెస్ చేసి రాయడం కరెక్ట్ కాదు. అందుకనే మనకి ఇక్కడ వేరియబుల్ అట్రిబ్యూట్స్ అని 2 ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ టైప్ అండ్ పర్సంటేజ్ రో టైప్, ఈ 2 కూడా అట్రిబ్యూట్స్. ఈ పర్సంటేజ్ అని ఉన్న వాటిని అట్రిబ్యూట్స్ అని అంటారు. ఇక్కడ అంటే వేరియబుల్స్కి ఏ డేటా టైప్ ఇవ్వాలో ఇవి ఫిక్స్ చేస్తాయి. మనం తీసుకునే వేరియబుల్ నేమ్ సపోజ్ EMPNO లేదంటే ENO అన్నాం. టేబుల్ నేమ్ డాట్ కాలం నేమ్, టేబుల్లో ఉండే ఆ కాలం పర్సంటేజ్ టైప్ అని ఇస్తాం. సో అలాంటప్పుడు ఆ కాలంకి ఆ టేబుల్లో ఏ డేటా టైప్ ఉందో, ఎంత సైజు ఉందో అదే సైజు దీనికి అలకేట్ అయిపోతుంది. అలా అన్నమాట పర్సంటేజ్ టైప్. పర్సంటేజ్ రో టైప్ అనేది అది వేరే. అది వచ్చేసి మొత్తం ఒక రో అంటే ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, శాలరీ అన్నిటిని కలిపి ఒక వేరియబుల్కి అసైన్ చేస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే ప్రోగ్రామ్ని నేను ఆల్టర్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తాము? ENO దానికి ఏ డేటా టైప్ తెలియదు కాబట్టి నేను ఎంప్లాయీ అంటే టేబుల్ నేమ్ ఎంప్లాయీ డాట్ ఫీల్డ్ ఏంటి? ఎంప్లాయీ నెంబర్. ఓకే, దీనికి పర్సంటేజ్ టైప్ అంటే దీనికి ఏ డేటా టైప్ ఉందో ఆ డేటా టైప్ ఇచ్చేస్తున్నాను. దాని సైజు అవన్నీ మనకి ఇంకా అవసరం లేదు, మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఎంప్లాయీ డాట్ ఈ నేమ్ అంటే ఇక్కడ ఈ ఎంప్లాయీ నేమ్కి ఎంత సైజు ఉందో, ఏ డేటా టైప్ ఉందో అదే డేటా టైప్ అసైన్ అయిపోతుంది దానికి. ఇది మనకి ఈ పర్సంటేజ్ టైప్ యొక్క యూస్. అండ్ ఎంప్లాయీ డాట్ జాబ్ పర్సంటేజ్ టైప్. అట్లనే ఎంప్లాయీ డాట్ సాలరీ
పర్సంటేజ్ టైప్. అలానే ఇక్కడ కూడా ఎంప్లాయీ డాట్ కమిషన్ పర్సంటేజ్ టైప్. దట్స్ ఇట్. మిగతాదంతా ఇంకేం మీరు మార్చక్కర్లేదు. ఆ డేటా టైప్స్ వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు టేబుల్ యొక్క పర్టికులర్ కాలమ్ యొక్క డేటా టైప్ని ఆ వేరియబుల్కి అసైన్ చేయడం ఇక్కడ కాన్సెప్ట్. మిగతాదంతా సేమ్, మిగతా ప్రోగ్రామింగ్. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే యాజ్ యూజువల్ 7369, వేరేది కావాల్సి ఉంటే ఇచ్చుకోండి, మీ ఇష్టం. యాజ్ యూజువల్ మీకు ఆ ప్రోగ్రామ్ రన్ కావడం జరుగుతుంది. ఇంకొక వేరే నెంబర్ ఇస్తే, వేరే ఎంప్లాయీ నెంబర్ ఇస్తే వాడికి కమిషన్ వేరే విధంగా అప్డేట్ అవుతుంది. ఇలాగ మనకి ఈ పర్సంటేజ్ టైప్. సార్ ఒక్కసారి వేరే డిఫరెంట్ రికార్డ్ తీసుకొని డిఫరెంట్ ఎంప్లాయీ తాలూకా ఎంప్లాయీ నెంబర్ తీసుకొని లెట్స్ సీ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ కమిషన్ ఇస్. ఏముంది ఇప్పుడు 7469 1600 ఉంది వీడికి. 7469 7499 అనుకుంటా సార్ అది. 74 ఓకే 99 7499 7499 ఓకే 80 రూపీస్ వచ్చింది. ఓకే 80 రూపీస్ ఏ క్రైటీరియాలో వస్తుంది? ఇక్కడ మీకు గ్రేటర్ దెన్ 2000 ఇదే, అంటే లెస్ దెన్ 2000 కంటే 1600 ఉంది కదా శాలరీ. సో ఇదే వచ్చింది. ఓకే అలాగనమాట. సో మీకు ఇక పర్సంటేజ్ రో టైప్ అనేది ఉంది. పర్సంటేజ్ రో టైప్ ఏదంటే వేరియబుల్ నేమ్, టేబుల్ నేమ్, పర్సంటేజ్ రో టైప్ అని ఇచ్చేసారు. ఒక్క వేరియబుల్కే టేబుల్లో ఉండే అన్ని ఫీల్డ్స్ యొక్క డేటా టైప్ దానికి అసైన్ చేయడం జరుగుతుంది. సో మరి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇట్లా మామూలు పర్సంటేజ్ టైప్ ఇలా ఇస్తారు, ఇట్లా రో టైప్ అని ఇచ్చేసారంటే మనకి మనం ఇండివిజువల్గా ఒక్కొక్క వేరియబుల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇవన్నీ తీసేస్తానండి. కోర్స్ ఫస్ట్ది ఎంప్లాయీ నెంబర్, మనం పర్టికులర్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి దానికి అట్లా ఉంచేస్తాను. మిగతాదంతా కూడా నేను లైక్ ఈఎంపి అనే వేరియబుల్ తీసుకున్నాను. దేనికి? ఎంప్లాయీ పర్సంటేజ్ రో టైప్. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే ఎంప్లాయీ నెంబర్ అనేది దాంట్లోనే ఉంది. ఇది కూడా తీసేస్తానండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ని మనం తీసుకోవాలి. ఈఎంపి డాట్ ఎంప్లాయీలో ఉండే ఈఎంపిఎన్ఓ కోలన్ ఈక్వల్ టు యాంపర్సెంట్ ఈఎంపి డాట్ ఈఎంపిఎన్ఓ అని ఇస్తాం. ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు ఈ వేరియబుల్స్కి బదులు ప్రతిసారి కూడా మనం ఈఎంపి డాట్ ఫస్ట్ ఫీల్డ్ ఏంటి దీంట్లో ఉన్నది? ఎంప్లాయీ నెంబర్. ఈఎంపిఎన్ఓ ఈఎంపిఎన్ఓ అక్కర్లేదు కదా మనకి. ఈనేమ్ కమా ఈఎంపి డాట్ జాబ్ కమా ఈఎంపి డాట్, అంటే టేబుల్లో ఏ ఫీల్డ్స్ ఉన్నాయో అదే ఫీల్డ్స్ని, బట్ ఈఎంపిలో ఈఎంపి అనేది లోకల్ వేరియబుల్. ఇక్కడ ఈఎంపి డాట్ సాలరీ వేర్ ఈఎంపిఎన్ఓ ఈక్వల్ టు ఇక్కడ ఏం పెడతాం? ఈఎంపి డాట్ ఈఎంపిఎన్ఓ అని పెట్టడం జరుగుతుంది. మిగతాదంతా సేమ్. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఈ కమిషన్ కూడా మనం ఇట్లా ఇవ్వాలండి. ఈ సాల్ బదులు మనం ఏంటి? వేర్ ఈఎంపి డాట్ సాలరీ గ్రేటర్ దెన్ 3000 అయితే అండ్ ఈఎంపి డాట్
కమిషన్ ఇట్లా ఉంటుంది, లేకపోతే ఈఎంపీ డాట్ సాలరీ ఈ రేంజ్లో ఉంటే ఈఎంపీ డాట్ కమిషన్ ఇట్లా అవుతుంది, అండ్ ఈఎంపీ డాట్ సాలరీ ఇంటూ అండ్ ఇక్కడ కూడా ఈఎంపీ డాట్ సాలరీ, ఎల్స్ ఈఎంపీ డాట్ కమిషన్ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ సాలరీ ఇంటూ దిస్ మచ్. అంటే ఇవన్నీ కూడా మార్చేయాలి. ఇక ఎంప్లాయీ సెట్ కమిషన్ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ కమిషన్ వేర్ ఎంప్లాయీ నెంబర్ ఈక్వల్ టు ఈఎంపీ డాట్ ఈఎంపీ ఎన్ఓ. అంటే ఇండివిజువల్గా మనం వేరియబుల్స్ తీసుకోకుండా సింపుల్గా ఇట్లా లాగిచ్చేయచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా మీరు మార్చుకోవాల్సి వస్తుంది. లైక్ ఈఎంపీ నేమ్ ఇవన్నీ ఇచ్చాం కదా, ఇక్కడ ప్రతిదానికి కూడా మనం ఈఎంపీ డాట్ ఈఎంపీ ఎన్ఓ, ఇక్కడ కూడా ఈఎంపీ డాట్ ఈ నేమ్, ఇక్కడ ఈఎంపీ డాట్ జాబ్, ఈఎంపీ డాట్ సాలరీ, ఈఎంపీ డాట్ కమిషన్. దట్స్ ఇట్. సేమ్ ఇంతకు ముందర ప్రోగ్రామ్ లాగానే వస్తుంది. మనం ఇవన్నీ వేరియబుల్స్ తీసుకోక్కర్లేదు, ఒక్క వేరియబుల్లోనే ఈ ఎంప్లాయీ టేబుల్లో ఉండే అన్ని డేటా టైప్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇది రో టైప్ అనేది అసైన్ చేస్తుంది. సో ఈ ఈఎంపీలోనే మనకి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందుకనే ఇక్కడ ఈఎంపీ డాట్ అని పెట్టగానే మీకు అన్ని ఫీల్డ్స్ లిస్ట్ కూడా వస్తుంది. కోర్స్ ఇక్కడ ఇంటూలోకి అయితే మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇట్లా ఫీల్డ్స్ అన్నీ వస్తాయి, ఎంప్లాయీ టేబుల్లో ఏమున్నాయో ఆ ఫీల్డ్స్ అన్నీ. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో రన్ ఇట్ అండ్ టేక్ ఎనీథింగ్ 7369 ఏదో ఒక నెంబర్ ఇవ్వండి. సంథింగ్ ఈజ్ షోయింగ్ ఎర్రర్. Okay, let us try ENO employee dot EMPNO percentage type. దీని వరకు మారుద్దాం, సపరేట్గా తీసుకుందాం, చూద్దాం. ఈఎన్ఓ దీన్ని తీసేసి కామెంట్లో పెడుతున్నాను. సో ENO colon equal to ampersand ENO, అండ్ ఇక్కడ కూడా ENO అని ఇస్తాను, అండ్ ఇక్కడ కూడా ENO అని ఇస్తాను. ఓకే రైట్, చూద్దాం. ఇక్కడ కూడా ENO, లేదంటే EMPNO ఆల్రెడీ ఉంది కాబట్టి ఓకే తీసుకోలేదు కదా. ENO రైట్, let us try. So 7369 ENO is invalid identifier. ఇక్కడ జస్ట్ ENO అనే ఇవ్వాలి కదా, ఈఎంపీకి సంబంధం లేదు. ఓకే, సెవెన్ 369 ENO must be declared.
23 ఇంకా ఎక్కడ ఇచ్చున్నాము? ఎస్, ఇక్కడ అప్డేట్ దగ్గర ఇలా ఇస్తాం. ఓకే, 7369 లేదంటే వేరేది ఏదైనా నెంబర్ ఇచ్చుకోండి. దట్స్ ఇట్. అంటే మనం ఇక్కడ ఈ రో టైప్లోనే ఎంప్లాయీ నెంబర్ని పెట్టడం వల్ల ఏమైందంటే ఇక్కడ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ వాల్యూని ఇన్పుట్గా తీసుకునేటప్పుడు అది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనం ఆ ఎంప్లాయీ నెంబర్ని మాత్రం పర్టికులర్గా పర్సంటేజ్ టైప్ తీసుకొని దాని ద్వారా తీసుకున్న మిగతా అన్నిటిని ఇక్కడ రో టైప్కి అసైన్ చేస్తాం. సో ఈఎంపీ డాట్ ఇక్కడ ఈనేమ్, ఈఎంపీ డాట్ జాబ్, ఈఎంపీ డాట్ శాలరీ, అట్లా వాటిని దాంట్లో ఉండే వేరియబుల్స్ని యాక్సెస్ చేయొచ్చు. మనం ఒక ఎంప్లాయీ నెంబర్ని మాత్రం ఇండివిజువల్ వేరియబుల్గా తీసుకోవడం జరిగింది, మిగతా అన్ని రో టైప్గా తీసుకోవడం జరిగింది. ఓకే, చూడండి, మనం ఒక ప్రోగ్రామ్నే మనం నార్మల్ వేరియబుల్స్ అంటే వితౌట్ పర్సంటేజ్ టైపు, రో టైప్ లేకుండా ఎలా యూజ్ చేసాం, ఓన్లీ పర్సంటేజ్ టైప్ని యూజ్ చేసి ఎలా చేసాం. తర్వాత పర్సంటేజ్ రో టైప్ని మొత్తానికి ఆ ఎంప్లాయీ టేబుల్లో ఉండే అన్ని ఫీల్డ్స్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసి ఎలా చేసామనేది ఇక్కడ కాన్సెప్ట్. మీరు ఇదే విధంగా మీరు ఎంప్లాయీ డేటానే కాకుండా మీరు వేరే డేటాని తీసుకోండి. లైక్ ఇక్కడ స్టూడెంట్స్ ఇట్లాంటివి డేటాని తీసుకొని ఈ ఒక స్టూడెంట్కి, ఒక పర్టికులర్ స్టూడెంట్కి మీరు ఇక్కడ దాకా మీరు మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 ఇవి ఈ టేబుల్లో అయితే ఇవన్నీ ఉంటాయండి. టేబుల్లో అన్ని ఫీల్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఫీల్డ్స్ మీరు టేబుల్లో క్రియేట్ చేయాలి. మీరు ఇన్పుట్ ఇచ్చేదేంటి? M1, M2, M3 వరకు, అంటే స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, కోర్సు, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 ఇవి ఉంటాయి. టోటలు, యావరేజ్, రిజల్ట్ అనేది మీరు డిసైడ్ చేయాలి యూజింగ్ టోటల్. అంటే ఏంటి? M1 ప్లస్ M2 ప్లస్ M3 అంటే టోటల్ వచ్చింది. టోటల్ బై 3 అంటే యావరేజ్ వచ్చేసింది. రిజల్ట్ అంటే మీరు ఇఫ్ కండిషన్ ద్వారా ఇఫ్ యావరేజ్ ఇంత ఉంటే ఇంత ఫస్ట్ అని, సెకండ్ అని, ఇట్లా మీరు డిసైడ్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ మీరు చేయండి. ఇదే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఇఫ్ కండిషన్ వాడి. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం నెక్స్ట్ క్లాస్లో ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఈ మార్క్స్ కాన్సెప్ట్నే మనం ప్రొసీజర్లో ఎలా చేస్తాం ఇవన్నీ కూడా వస్తాయి. మీరైతే ఈ డేటాబేస్ని యాక్సెస్ చేసి ఫస్ట్ ఈ టేబుల్ని క్రియేట్ చేసి ఇక్కడ దాకా ఇన్పుట్ ఇస్తారు, ఇన్సర్ట్. వీటికి ఇన్సర్షన్ ఇవ్వరు, ఇవన్నీ క్యాల్కులేషన్ ఫీల్డ్స్. మీరు పర్టికులర్ స్టూడెంట్ నెంబర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ అప్డేట్ అయిపోవాలి అప్డేట్ స్టేట్మెంట్ ద్వారా. అది మీరు చేయండి. ఓకే.